సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్చర్. సో క్లౌడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా ఒక టెక్నాలజికల్ మోడల్ అనేది మనం తీసుకున్నాము అనుకోండి, ఆ టెక్నాలజికల్ మోడల్ అనేది దాని ప్రిస్క్రైబ్డ్ వర్క్ అనేది అది ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ దానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉండాలి, లేదంటే ప్రీ డిఫైన్డ్ స్టెప్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాము అనుకోండి, అంటే అప్లికేషన్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక మీరు యూజ్ చేసుకునే యాప్సే అవ్వచ్చు, మీరు మొబైల్లో యూజ్ చేసుకునే యాప్సే అవ్వచ్చు. ఆ యాప్స్ అనేవి ప్రాపర్గా వాటి ఫంక్షనింగ్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆ యాప్స్ అనేది కొన్ని ప్రీ డిఫైన్డ్ రూల్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కదా. ఆ యాప్ అనేది డిజైన్ అవ్వడానికి కూడా కొన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ని యూజ్ చేసుకొని ఉండొచ్చు కదా. సేమ్ అలానే ఇక్కడ ఏదైనా ఒక టెక్నాలజికల్ మోడల్ అనేది దానికి అసైన్ చేసిన వర్క్ని అది ప్రాపర్గా కంప్లీట్ చేయాలి అంటే కంపల్సరీ దీనికి ఒక స్పెసిఫైడ్ ఆర్కిటెక్చర్ అనేది ఉండాలి. ఈ ఆర్కిటెక్చర్ ఏం చూపిస్తుంది అంటే ఈ కరెస్పాండింగ్ టెక్నాలజికల్ మోడల్ అనేది దాని వర్క్ ఏంటి, ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్కి ఒక ఇన్పుట్ ఇస్తే అప్లికేషన్ ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది కదా. సో ఇక్కడ ప్రాసెసింగ్లో ఏం జరగాలి, మనకి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని ప్రాపర్గా అది ఎలా ప్రాసెస్ చేయాలి, ఆ ఇన్పుట్ ఎలా రీడ్ చేసుకోవాలి, ఆ ఇన్పుట్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ యూజర్కి కావాల్సిన అవుట్పుట్ రావాలి అంటే అక్కడ ఏ లాజిక్ యూజ్ చేయాలి, మళ్ళీ ఆ లాజిక్కి కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, సపోర్టింగ్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఇవ్వాలి, ఇదంతా కూడా మనకి ఇక్కడ ఆర్కిటెక్చరే చెప్తుంది. ఎనీ టెక్నాలజికల్ మోడల్ అనేది దానికి ప్రిస్క్రైబ్డ్ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ విత్ సపోర్టింగ్ ఆఫ్ ఆర్కిటెక్చరే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో ఈ ఆర్కిటెక్చర్ ఏం చెప్తుంది అంటే ఈ టెక్నాలజికల్ మోడల్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, ఎలా ఫంక్షనింగ్ అనేది చెయ్యాలి, ఎలా దాని ప్రాసెస్ అనేది కంటిన్యూ చెయ్యాలి, ఇదంతా కూడా ఆర్కిటెక్చరే చూపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయినా కూడా మనకు అదొక లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, హైరారికల్ లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, 1 by 1 లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. సేమ్ అలానే ఇక్కడ మనకి క్లౌడ్ ఆర్కిటెక్చర్ కూడా ఇదే ఆర్కిటెక్చర్ మెకానిజంని బేస్ చేసుకొని లేయర్డ్ ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా ఇది లెవెల్ బై లెవెల్ ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది అంటే ఇప్పుడు మనకి క్లౌడ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే కంపల్సరీ విత్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నెట్టే మనం చేయాల్సి వస్తుంది, అంతే కదా. ఇక్కడ మనకి బేసిక్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉన్న రీసోర్సెస్ని మన కరెంట్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం అంటే ఆ పర్టికులర్ రీసోర్సెస్ అనేవి ఫిజికల్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి లేవు, కాకపోతే లాజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఎక్కడో సమ్ అదర్ ప్లేస్లో ఉన్న రీసోర్సెస్ని మనం ఇక్కడి నుంచే యాక్సెస్ చేసుకొని మనకు కావాల్సిన వర్క్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. సో అలా ఎక్కడో ఉన్న రీసోర్సెస్ని మన కరెంట్ లొకేషన్కి యాక్సెస్ చేసుకోవాలి అంటే విత్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నెటే క్లౌడ్ వర్క్ అవుతుంది అంటున్నాం కదా. సో అందుకని ఇక్కడ క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్ కూడా విత్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నెటే అవుతుంది. సో మనకి ఇక్కడ క్లౌడ్ అనేది ఏ ఫంక్షనింగ్ని కంప్లీట్ చేయాలి అన్నా కంపల్సరీ ఇంటర్నెట్ అనేది మెయిన్ అనమాట. సో ఇక్కడ మనకి క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది 4 లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి లేయర్ 1 యూజర్ ఆర్ క్లయింట్ లేయర్, అండ్ సెకండ్ లేయర్ 2 నెట్వర్క్ లేయర్ 3 క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్, అండ్ లేయర్ 4 హార్డ్వేర్ రీసోర్స్ లేయర్. సో ఈ 4 లేయర్డ్ ఆర్కిటెక్చర్ని మనం ఇక్కడ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అంటాం. సో అందులో మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి యూజర్ ఆర్ క్లయింట్ లేయర్. సో యూజర్ ఆర్ క్లయింట్ లేయర్ అనేది ఏంటి, మనకి బేసిక్గా ఇది స్టార్టింగ్ లేయర్, ఇది ఒక లోవర్ లెవెల్ లేయర్. అంటే మనకి కరెంటు లొకేషన్ నుంచి అదర్ లొకేషన్లో ఉన్న రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నాం కదా. ప్లస్ ఇక్కడ క్లయింట్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ కాబట్టి ఇది లోవర్ లేయర్ అన్నమాట. మనకి ఆర్కిటెక్చర్లో క్లౌడ్ ఆర్కిటెక్చర్లో లేయర్ 1 అనేది క్లయింట్ లేయర్ కాబట్టి ఇది ఒక లోయెస్ట్ లేయర్, అంటే స్టార్టింగ్ పాయింట్. మనం ఏదైతే వర్క్ని విత్ సపోర్ట్ ఆఫ్ క్లౌడ్ మనం కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ, క్లయింట్ దగ్గరే కదా.
ఇప్పుడు నార్మల్గా మనకి రిమోట్ లొకేషన్లో ఉన్న అంటే క్లౌడ్ దగ్గర ఉన్న రీసోర్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి రిక్వెస్ట్ సెండ్ చేయాలి కదా క్లౌడ్కి. సో ఇక్కడ మనకి ఇనిషియేటర్ ఎవరు? క్లయింట్. సో అందుకనే ఇక్కడ క్లయింట్ వచ్చేసి లోయెస్ట్ లేయర్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళే ఇనిషియేటర్. కాకపోతే ఇనిషియేటర్ ఇచ్చిన రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఎంటైర్ అవుట్పుట్ని జనరేట్ చేసేది అంతా క్లౌడ్ చేస్తుంది, కాబట్టి అది హైయెస్ట్ లేయర్ అవుతుంది. అంటే రిమైనింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా క్లౌడ్దే. సో ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి క్లయింట్ లేయర్ అనమాట. ఇక్కడ మనకి క్లయింట్ లేయర్ అనేది ఇనిషియేటర్ టు ది కనెక్షన్ టు ది క్లౌడ్ చెప్పాం కదా ఇందాకే. ఇప్పుడు క్లౌడ్ నుంచి మనకి ఏ సర్వీస్ కావాలి అనుకుంటున్నామో ఆ సర్వీస్కి సంబంధించిన ఇన్పుట్ రిక్వెస్ట్తో మనం క్లౌడ్కి రిక్వెస్ట్ మెసేజ్ని సెండ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లయింట్ ఆర్ యూజర్ అంటున్నాం కదా. సో క్లయింట్ అనేది ఎనీ టైప్ ఆఫ్ డివైస్ అవ్వచ్చు, థిన్ క్లయింట్ అవ్వచ్చు, థిక్ క్లయింట్ అవ్వచ్చు, ఆర్ మొబైల్ అవ్వచ్చు, ఆర్ ఎనీ హ్యాండ్ హెల్డ్ డివైస్ అవ్వచ్చు. సో ఈ తీసుకునే పర్టికులర్ డివైస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డివైస్ అనేది వెబ్ అప్లికేషన్ని రన్ చేసే డివైస్ అయితే చాలు, అంతే కదా. ఇప్పుడు మనకి మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు క్లౌడ్, అంటే మొబైల్ నుంచి క్లౌడ్ యాక్సెస్ చేసుకోవచ్చు, పీసీ నుంచి క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అలానే ల్యాప్టాప్ నుంచి క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అలానే ఇంకా సమ్ అదర్ ఎలక్ట్రికల్ డివైస్ దేని నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ క్లయింట్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే ఆ పర్టికులర్ క్లౌడ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే కంపల్సరీ విత్ సపోర్ట్ ఆఫ్ వెబ్ అప్లికేషనే యాక్సెస్ చేస్తాం. అంటే మనం తీసుకునే క్లయింట్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ అనేది వెబ్ అప్లికేషన్ని రన్ చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే ప్రైమరీ డివైస్ ఏదైతే క్లయింట్ డివైస్ ఉందో అది ఎయిదర్ థిన్ క్లయింట్ ఆర్ థిక్ క్లయింట్ ఆర్ మొబైల్ ఆర్ ఎనీ హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటున్నాం. సో ఇక్కడ ఎనీ హ్యాండ్ హెల్డ్ డివైస్ అనేది మనం తీసుకున్నా కూడా సో ఇప్పుడు మనకి ఓన్లీ స్మార్ట్ ఫోన్సే ఎలిజిబుల్. అదే మనకి అదర్ మొబైల్స్ తీసుకున్నప్పుడు అందులో మనకి పర్టికులర్ వెబ్ అప్లికేషన్ అనేది రన్ చేయలేం కదా. సో ఆ టైప్ ఆఫ్ డివైజెస్తో మనకి క్లౌడ్ నుంచి మన కరెస్పాండింగ్ రీసోర్సెస్ అనేవి యాక్సెస్ చేసుకోలేం. సో అందుకని ఇక్కడ మనం తీసుకునే టైప్ ఆఫ్ డివైస్ అనేది ఐదర్ థిన్ క్లయింట్ ఆర్ థిక్ క్లయింట్ ఆర్ ఎనీ అదర్ వెబ్ అప్లికేషన్ డివైస్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ డివైస్ వచ్చేసి థిన్ క్లయింట్ అంటున్నాం కదా. సో ఇక్కడ మనకి థిన్ క్లయింట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ థిన్ క్లయింట్ డివైజెస్లో ఎంటైర్ ప్రాసెసింగ్ అనేది సింగిల్ డివైస్ మీద ఉండదు. అంటే మనం ఇక్కడ తీసుకునే పర్టికులర్ ఇన్పుట్ డివైస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ డివైస్ అనేది ఎంటైర్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ అనేది దానికి ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్పుట్ వాల్యూని క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాము. సో క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకున్నప్పుడు దాన్ని రన్ చేసి మళ్ళీ అవుట్పుట్ని జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. అదే ఇక్కడ థిన్ క్లయింట్ మనం తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ పర్పస్ ఇది ఒక సపోర్టింగ్ డివైస్ని యూజ్ చేసుకుంటుంది. అది ఎదర్ ఎనీ సర్వర్ అవ్వచ్చు, లేదంటే సమ్ అదర్ క్లయింట్ అవ్వచ్చు, ఎలా అయినా సరే ఇది అదర్ డివైస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ డివైజెస్ని థిన్ క్లయింట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థిక్ క్లయింట్. సో ఇక్కడ మనకి థిక్ క్లయింట్ డివైజెస్కి ఎంటైర్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అది ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ జనరేట్ చేసే క్యాపబిలిటీ అనేది ఓన్ డివైస్కే ఉంటుంది. ఇప్పుడు నేను క్లయింట్ ఉన్నాను అనుకోండి, నేను ఇన్పుట్ పంపించాను అంటే నాకు కరెస్పాండింగ్ రీసోర్సెస్ కావాలని క్లౌడ్కి సెండ్ చేశారు రిక్వెస్ట్ మెసేజ్. క్లౌడ్ నాకు త్రూ రెస్పాన్స్ నాకు ఆ రీసోర్సెస్ని అసైన్ చేసేసింది. సో ఇప్పుడు నేను ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకొని నాకు కావాల్సిన కరెస్పాండింగ్ అవుట్పుట్ని నేను జనరేట్ చేసేస్తున్నాను. సో అవుట్పుట్ని నేను జనరేట్ చేసేస్తున్నాను అంటే నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, అంటే నా ఓన్గా చేస్తున్నాను, నేను ఎవరి సపోర్ట్ తీసుకోవట్లేదు. సో ఆ టైప్ ఆఫ్ డివైజెస్ని థిక్ క్లయింట్ అంటాం, థిక్ క్లయింట్స్ అంటాం. ఓకేనా? సో ఇదన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ డివైజెస్ అన్నీ కూడా కరెస్పాండింగ్ టు ది లేయర్ 1. సో ఇక్కడ మనకి క్లయింట్ ఆర్ యూజర్ లేయర్ అంటున్నాం. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ లేయర్ 1 ఎవరు అంటే ఇనిషియేటర్ ఫర్ ది కనెక్షన్ టు ది క్లయింట్. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. నెట్వర్క్
లేయర్. వితౌట్ నెట్వర్క్ లేయర్ మనం ఎలాంటి కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయలేం బిట్వీన్ ది యూజర్ అండ్ క్లౌడ్. బిట్వీన్ ది యూజర్ అండ్ క్లౌడ్, బిట్వీన్ ది యూజర్ అండ్ క్లౌడ్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే కంపల్సరీ ఈ యూజర్కి అండ్ క్లౌడ్కి మధ్యలో నెట్వర్క్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సో అందుకని ఇక్కడ మనకి సెకండ్ లేయర్ నెట్వర్క్ లేయర్ తీసుకున్నాం. ఓకేనా. దిస్ లేయర్ అలౌస్ ది యూజర్స్ టు కనెక్ట్ టు ది క్లౌడ్. ఓకే. సో ఇక్కడ మనకి ఈ నెట్వర్క్ లేయరే మనకి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అనేది నెట్వర్క్ లేయర్కే ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ స్పీడ్ని బేస్ చేసుకొని ఇన్పుట్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక క్లౌడ్కి ఒక రిక్వెస్ట్ మెసేజ్ని సెండ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ నెట్వర్క్ అనేది ఎఫిషియెంట్గా ఉంది, స్పీడ్ అనేది ఎఫిషియెంట్గా ఉంది అంటే నాది ఇన్ టైంలో రిక్వెస్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇన్ టైంలో నాకు రెస్పాన్స్ రీసోర్సెస్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఇక్కడ నెట్వర్క్కి లేటెన్సీ అనేది ఉంది అనుకోండి, నెట్వర్క్లో ఏదైనా బ్యాండ్విడ్త్ ప్రాబ్లం ఉంది అనుకోండి, స్పీడ్ రావడంలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇన్పుట్ రిక్వెస్ట్ మెసేజ్ అనేది క్లౌడ్కి లేట్గా రీచ్ అవ్వచ్చు, లేదు అంటే నాకు వచ్చే రెస్పాన్స్ అనేది రేట్గా రావచ్చు. సో అందుకని ఎంటైర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆర్ క్లౌడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా నెట్వర్క్ లేయర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ ది నెట్వర్క్ లేయర్ అనేది ఇక్కడ మనకి ప్రైమరీగా ఇంటర్నెట్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీగా ఇంటర్నెట్ అని నెట్వర్క్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి, ఐదర్ పబ్లిక్ క్లౌడ్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్. మనకు ఆల్రెడీ తెలుసు కదా డిప్లాయ్మెంట్ మోడల్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ వచ్చాయి, పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ యూజర్. పబ్లిక్ క్లౌడ్ నుంచి రీసోర్సెస్ని ఎనీ యూజర్ యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేటప్పటికి కొన్ని నంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది ఓన్లీ బిలాంగ్స్ టు సింగిల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదంటే కొంచెం స్పెసిఫైడ్ ఏరియా అవ్వచ్చు, ఓన్లీ ఆ ఏరియా పీపుల్ వరకు మాత్రమే అందులో ఉన్న రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి సపోర్ట్ చేసే నెట్వర్క్ కూడా అదే రేంజ్లో వర్క్ అవ్వాలి. ఇక్కడ మనకి నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ అనే అంటున్నాం కాబట్టి ప్రైవేట్ క్లౌడ్లో ఒకలాగా వర్క్ చేయాలి నెట్వర్క్, పబ్లిక్ క్లౌడ్లో ఒకలాగా వర్క్ చేయాలి, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లౌడ్లో తీసుకున్నాం అనుకోండి, సో పబ్లిక్ క్లౌడ్లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆ పర్టికులర్ క్లౌడ్ అనేది ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, ప్లస్ ఆ పర్టికులర్ క్లౌడ్ని యాక్సెస్ చేసుకునే క్లయింట్ కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను కరెంట్ లొకేషన్లో ఉన్నా, ఈ లొకేషన్ నుంచి క్లౌడ్ అనేది ఫిజికల్గా ఎక్కడో ఎగ్జిస్ట్ అయింది, అక్కడ నుంచి నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ కావాలి అంటే దీన్ని పబ్లిక్ క్లౌడ్ అంటాం. సో ఈ పబ్లిక్ క్లౌడ్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. మనకి పబ్లిక్ క్లౌడ్కే ఎగ్జాంపుల్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఇచ్చాం. అంటే ఇప్పుడు అక్కడ మనకు ఉండే ఆఫర్స్ అనేది ఏ యూజర్ అయినా చూసుకోవచ్చు. ఇలా మనకి ఆ వెబ్ బ్రౌజర్ నుంచి ఎనీ టైప్ ఆఫ్ యూజర్ని ఎలో చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ది పబ్లిక్ క్లౌడే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్ వచ్చేటప్పటికి కంపల్సరీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటున్నాం. సో ఎనీ యూజర్ ఇక్కడ క్లౌడ్కి కనెక్ట్ అవ్వలేడు. అంటే ఆ పర్టికులర్ క్లౌడ్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్కి ఎనీ యూజర్ కనెక్ట్ అవ్వలేరు. కొంతమంది మాత్రమే స్పెసిఫైడ్ యూజర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి కాలేజ్కే తీసుకున్నాం అనుకోండి, విత్ ఇన్ ది కాలేజ్లో మనం ఎక్కడైనా సర్వర్ నుంచి మనం సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ది కాలేజ్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సర్వీసెస్ని అది గ్రాంట్ చేయకూడదు. సో ఈ టైప్ ఆఫ్ సర్వీసే ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్లో ఈ నెట్వర్క్ లేయర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్లో ఈ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది ఎలా ఉంటుంది అంటే విత్ సపోర్ట్ ఆఫ్ LAN, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ మనకి WAN
పబ్లిక్ క్లౌడ్లో వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఎనీవేర్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఏ లొకేషన్ నుంచి అయినా యూస్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ యూజర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేటప్పటికి కంపల్సరీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్తో ఇక్కడ మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి డేటా లీకేజ్ అనేది లెస్ ఉంటుంది, అదే ఇక్కడ మనకి డేటా లీకేజ్ అనేది హై ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత సాల్వ్ చేసుకుంటారు. కాకపోతే మనకి పబ్లిక్ క్లౌడ్ యూస్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ యూస్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది. మనకి సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే పబ్లిక్ క్లౌడ్ యూస్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ అనేది వ్యాన్లో ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్లో చూసుకున్నప్పుడు విత్ సపోర్ట్ ఆఫ్ ల్యాన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ యూస్ చేసుకున్నా, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ యూస్ చేసుకున్నా కూడా నెట్వర్క్ కనెక్టివిటీ అనేది ప్రాపర్గా ఉంటే రిక్వైర్డ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రిక్వైర్డ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే నెట్వర్క్ అనేది మినిమం బ్యాండ్ విడ్త్ని మెయింటైన్ చేయాలి. బేస్డ్ ఆన్ బ్యాండ్ విడ్తే మనకి ఇక్కడ ఆ నెట్వర్క్ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ అది మినిమం బ్యాండ్ విడ్త్ని మెయింటైన్ చేయాలి. సో ఈ బ్యాండ్ విడ్త్ అనేది కొన్ని టైమ్స్లో సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది సెకండ్ లేయర్, ఇది నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ థర్డ్ లేయర్ క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్. సో ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ అంటే ఏంటి అంటే, ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ అనేది ఎంటైర్ క్లౌడ్ని మేనేజ్ చేస్తుంది. ఇక్కడ మనకి కొన్ని సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, మనకు ఓన్లీ కనెక్షన్ ఇనిషియేటర్ ఉంటా సరిపోదు, కనెక్షన్ ఇనిషియేటర్ ఉన్నారు, మనకి నెట్వర్క్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఇప్పుడు నేనున్నాను, నాకు కావాల్సిన ఇంటర్నెట్ ఉంది, కాకపోతే నేను రిక్వెస్ట్ని సెండ్ చేయడానికి నాకు కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి కదా. అలానే వచ్చిన రెస్పాన్స్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్ అంటే ఆ రీసోర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రీసోర్స్ అవ్వచ్చు. సో ఆ టైప్ ఆఫ్ రీసోర్స్ని నేను యూజ్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అనేది కంపల్సరీ నెసెసరీ అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ దగ్గర ఉంటాయి. సో ఈ సాఫ్ట్వేర్స్ అనేది ఎయిదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదు అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఎయిదర్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది డేటా సెంటర్ అండ్ ద యూజర్. అంటే క్లౌడ్కి అండ్ క్లౌడ్ని యూజర్ని కనెక్ట్ చేయడానికి ఈ కనెక్షన్ పర్పస్ యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదు ఆర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ మేనేజింగ్ ది రీసోర్సెస్. ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ యూజర్కి వచ్చేసాయి. ఇప్పుడు యూజర్కి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రీసోర్సెస్ని యూజర్ యూజ్ చేసుకోవాలి కదా. రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు మనకు అవసరం ఉంటేనే కదా రీసోర్సెస్ కావాలి అని క్లౌడ్కి రిక్వెస్ట్ సెండ్ చేశాము. సో ఇప్పుడు రిక్వెస్ట్ పంపించినప్పుడు క్లౌడ్ ఇచ్చిన రెస్పాండెడ్ రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. సో మరి ఆ రెస్పాండెడ్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రీసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం అవ్వచ్చు, లేదంటే యూజేజ్ పర్పస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పర్టికులర్ రీసోర్సెస్ని మేనేజ్మెంట్కి కావాల్సిన సాఫ్ట్వేర్ని కూడా ఇక్కడ మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ దగ్గరే ఉంటుంది. మెయిన్గా క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్లో ఏంటి అంటే కొన్ని నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఎంటైర్ క్లౌడ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఇక్కడ మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్దే. అంటే యూజర్కి కావాల్సిన సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదు మనకి క్లౌడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా ప్రాసెసింగ్ పర్పస్ యూజ్ చేసుకునే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్నైనా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్. These softwares usually allow resource management, optimization and internal క్లౌడ్ గవర్నెన్స్. చెప్పాం కదా, మనకి నార్మల్గా క్లౌడ్ నుంచి యూజర్కి వచ్చిన రీసోర్సెస్ని మేనేజ్ చేయడానికి కానీ, క్యాలిక్యులేషన్ పర్పస్ కానీ, లేదు సమ్ అదర్ వాటిని కన్వర్షన్ పర్పస్ అవ్వచ్చు, వీటన్నిటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయరే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఇంకొక వర్క్ ఏంటి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ అంటే SLA, సర్వీస్ లెవెల్
అగ్రిమెంట్స్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ని బేస్ చేసుకొని యూజర్ వర్క్ చేస్తున్నారు. క్లౌడ్ని బేస్ చేసుకొని యూజర్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు యూజర్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవ్వడము అవ్వకపోవడము కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సర్వీస్ ప్రొవైడర్ది, అంటే క్లౌడ్ది. అంటే క్లౌడ్ అనేది రీసోర్సెస్ని కరెక్ట్గా ఇన్ టైంలో ఇస్తే యూజర్ ఆ రీసోర్స్తో వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ని ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటారు కదా. సో అందుకని ఇక్కడ మనకి క్లౌడ్ మేనేజ్మెంట్ లేయర్ అనేది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు సర్వీస్ ప్రాసెసింగ్లో ఏదైనా లేటెన్సీ వచ్చింది అనుకోండి, ఏదైనా లేటెన్సీ అంటే పర్టికులర్ క్లౌడ్ అనేది రెస్పాన్స్ సెండ్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ సెండింగ్లో ఏదైనా డిలే వస్తే, అంటే అది త్రూ నెట్వర్క్ వల్ల అవ్వచ్చు, సమ్ అదర్ ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, దాన్ని SLA వయలేషన్ అంటాం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ వయలేషన్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే అది ప్రియర్ అగ్రిమెంట్ టైప్. అంటే మనం ఏదైనా ఒక అఫీషియల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు ఈ టైంలోపు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇస్తాము, మీరు ఈ టైంలోపు మాకు వర్క్ని కంప్లీట్ చేసి ఇవ్వాలి అని ప్రియర్ అగ్రిమెంట్ చేసుకుంటాం చూసారా. సేమ్ అదే టైపు ఇక్కడ మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కి నెక్స్ట్ ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు వయలేట్ అవుతుంది అంటే ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉందో ఆ సర్వీస్ ప్రొవైడర్ అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అది ఇచ్చే రీసోర్సెస్లో ఏదైనా లేటెన్సీ అనేది అక్కరైనప్పుడు మనకి ఇక్కడ SLAలో వయలేషన్ అనేది వస్తుంది. SLAలో వయలేషన్ వచ్చింది అంటే అక్కడ పెనాల్టీ అనేది పే చేయాలి. పెనాల్టీ ఎందుకు పే చేయాలి అంటే ఇక్కడ మనకి క్లౌడ్ సర్వీస్ అంతా కూడా పే ఆన్ స్కేల్ మోడల్లో వర్క్ అవుతుంది. అంతే కదా, మనకి క్లౌడ్ అనేది రీసోర్సెస్ ఇస్తుంది అంటున్నాం, అదేమైనా ఫ్రీగా ఇస్తుందా? మనకు కావాల్సిన స్టోరేజ్ మనం అక్కడ ఎంత యూజ్ చేసుకుంటామో దానికి అమౌంట్ పే చేస్తాం. అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ని ఎంతసేపు యూజ్ చేసుకుంటామో 5 మినిట్సా 10 మినిట్సా 15 మినిట్సా ఆ టైం మెజర్మెంట్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన అమౌంట్ని మనం పే చేస్తాం కదా. పే ఆన్ స్కేల్ మోడలే మనకి క్లౌడ్ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనకి అమౌంట్ అనేది పే చేస్తున్నాం కాబట్టి SLA వయలేషన్ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సర్వీస్ ప్రొవైడర్దే. ఎందుకంటే వాళ్ళ దగ్గరే లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 5 మినిట్స్లో అవ్వాల్సిన వరకు 10 or 15 మినిట్స్ తీసుకుంది అనుకోండి, ఆ పెనాల్టీ ఎవరు బేర్ చేయాలి? యూజర్ బేర్ చేయరు కదా. సో అందుకని ఆ పెనాల్టీని పే చేయాల్సి వస్తుంది. ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ పే చేయాల్సి వస్తుంది. అందుకనే మ్యాక్సిమం SLA వయలేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. ఈ SLA వయలేషన్ అనేది ఎందులో అయినా రావచ్చు, ప్రైవేట్ క్లౌడ్లో అయినా రావచ్చు, పబ్లిక్ క్లౌడ్లో అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ప్రైవేట్ క్లౌడ్లో అయినా పబ్లిక్ క్లౌడ్లో అయినా ఎక్కడైనా కూడా మనకి ఎంటైర్లీ నెట్వర్క్ బేస్డ్ సర్వీస్ కాబట్టి మనకి SLA వయలేషన్ అనేది ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్ లాస్ట్ లేయర్ 4 హార్డ్వేర్ రీసోర్స్ లేయర్. యాక్చువల్గా మనకి ఏవైతే హార్డ్వేర్ రీసోర్సెస్ యూజ్ చేసుకుంటామో ఆ రీసోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ 4th లేయర్లో ఉంటాయి, హార్డ్వేర్ రీసోర్స్ లేయర్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్కి చెప్పుకుంటున్నాం, పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ మనకి పబ్లిక్ క్లౌడ్ తీసుకున్నాము అనుకోండి, పబ్లిక్ క్లౌడ్లో డేటాబేస్ అనేది ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది. అంతే కదా, మనకి పబ్లిక్ క్లౌడ్ అంటే ఇక్కడ వ్యాన్ను యూజ్ చేసుకుంటున్నాం, కరెంట్ లొకేషన్ నుంచి ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉన్న కంటెంట్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే స్టోరేజ్ ఏరియా అనేది బ్యాక్ ఎండ్లో మెయింటైన్ చేస్తుంది. అదే ప్రైవేట్ క్లౌడ్ తీసుకున్నాం అనుకోండి, ప్రైవేట్ క్లౌడ్ తీసుకుంటే డేటా సెంటర్ అనేది ఎక్కడ ఉండాలి? మన దగ్గరే ఉండాలి. ఇప్పుడు ల్యాన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ అన్నాం కదా ల్యాన్కి. సో ఇప్పుడు ఇక్కడ సర్వర్ అనేది మన దగ్గరే ఎగ్జిస్ట్ అయి ఉండాలి కదా, ఇంకెక్కడో ఎగ్జిస్ట్ అయి ఉంటే అక్కడ నుంచి మనం తీసుకోం కదా సర్వీసెస్. సో ఇక్కడ మనకి
డేటా సెంటర్ అనేది ఎక్కడ ఉండాలి, మన దగ్గరే ఇట్ సెల్ఫ్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. కాబట్టి ఈ డేటా సెంటర్ అనేది మెయింటైన్ చేయాలి అంటే మనకి కొన్ని నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది ఓన్గా మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి హార్డ్వేర్ రీసోర్సెస్ అంటే ఏవైనా అవ్వచ్చు మనం యూజ్ చేసుకుని. ఇంతకు ముందేమో సాఫ్ట్వేర్ రీసోర్సెస్ తీసుకున్నాము. ఓన్లీ సాఫ్ట్వేర్ రీసోర్సెస్తో మనకి కరెస్పాండింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు కదా. సో అందుకని సపోర్టింగ్ హార్డ్వేర్ రీసోర్సెస్ ఏమేమి కావాలో అవన్నీ కూడా మనకి ఇక్కడ హార్డ్వేర్ రీసోర్స్ లేయర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ హార్డ్వేర్ రీసోర్స్ లేయర్ అనేది పబ్లిక్ క్లౌడ్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి డేటా సెంటర్ ఏదైతే ఉందో అంటే హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సమ్ అదర్ డివైస్ అవ్వచ్చు. సో అవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్లో మెయింటైన్ చేస్తుంది. అదే ప్రైవేట్ క్లౌడ్లో తీసుకుంటే ఇట్ కెన్ బి ఏ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ అనేది మన దగ్గరే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, విచ్ ఈజ్ ఏ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ రీసోర్సెస్ ఇంటర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ దట్ ఈస్ present in a specific location or a high configuration system. అంటే సర్వర్ అంటే మనం ఇక్కడ ఇట్ సెల్ఫ్ మన ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేసే సర్వర్. సో ఇప్పుడు ఈ సర్వర్లోనే డేటాబేస్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి కంపల్సరీ కొన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ రీసోర్సెస్ అనేవి కావాలి. ప్లస్ ఆ హార్డ్వేర్ రీసోర్సెస్ అనేవి కంపల్సరీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ దట్ గవర్న్స్ ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? ఎస్ఎల్ఏ అంటే ఏంటి? అగ్రిమెంట్ చెప్పాం కదా. సో దిస్ లేయర్ అఫెక్ట్స్ ది ఎస్ఎల్ఏస్ మోస్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ డేటా సెంటర్స్. వెనెవర్ ఇక్కడ ఎస్ఎల్ఏని నార్మల్గా డేటా సెంటర్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటున్నారు. ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఏదైనా ఒక సర్వీస్ని యూజర్ రిక్వెస్ట్ చేశారు అనుకోండి, క్లౌడ్ అనేది క్విక్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి. క్విక్గా విత్ ఇన్ టైంలో ఇవ్వాలి. అప్పుడు మనకి ఎస్ఎల్ఏ అనేది ప్రాపర్గా ఉన్నట్టు. విత్ ఇన్ టైంలో మనకు కావాల్సిన ఆల్ పాసిబుల్ రీసోర్స్ అనేది మనకి ఇస్తే అప్పుడు ఎస్ఎల్ఏ అనేది ప్రాపర్గా ఉన్నట్టు. లేదు ఏదైనా లేటెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు కంపల్సరీ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేయాలి? ద సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ టు పే ది పెనాల్టీ. అవి ఏ టైప్ ఆఫ్ రీసోర్సెస్కైనా, హార్డ్వేర్ రీసోర్సెస్ అయినా సాఫ్ట్వేర్ రీసోర్సెస్ అయినా. హార్డ్వేర్ రీసోర్స్ అంటే ఫిజికల్గా మన దగ్గరే ఎగ్జిస్ట్ అవ్వాలని లేదు కదా. పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ రెండు చెప్తున్నాం కదా. సో ప్రైవేట్ క్లౌడ్ అయినప్పుడు ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం, మన దగ్గరే ఉంటుంది సర్వర్, మన దగ్గర నుంచి మనకి ల్యాన్లోనే జరుగుతుంది కాబట్టి ఆ పెనాల్టీ అవ్వచ్చు, అగ్రిమెంట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి ఇక్కడ లోకల్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే పబ్లిక్ క్లౌడ్ యూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి వ్యాన్ని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి వరల్డ్ వైడ్గా ఏ యూజర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ కదా. సో అక్కడ మనకి ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ టైంలో విత్ ఇన్ టైంలో ఇచ్చారా లేదా, విత్ ఇన్ టైంలో ఇవ్వకపోతే మనకి అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి, ఆ పెనాల్టీ అనేది ఎవరు పే చేయాలి అంటే సర్వీస్ ప్రొవైడరే పే చేయాలి. Hence the data centers consists of a high speed network connection and a highly effective algorithm to transfer the data from the data centers to the manager. ఇది ఎస్ఎల్ఏస్ పెనాల్టీ అనేది ఇక్కడ ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేది ఎస్ఎల్ఏ పెనాల్టీని పే చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఎవ్రీ సర్వీస్ ప్రొవైడర్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ని యూస్ చేసుకోవాలి. ప్లస్ హైలీ ఎఫిషియంట్ అల్గోరిథమ్స్ని యూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ డేటా ట్రాన్స్ఫరింగ్ పర్పస్ మనం ఇక్కడ ప్రోటోకాల్స్ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ త్రూ నెట్వర్క్ అన్నప్పుడే మనకి సపోర్టింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, మళ్ళీ ప్రోటోకాల్కి సపోర్టింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఈ డేటా ట్రాన్స్ఫరింగ్ పర్పస్ ఇంటర్నెట్ అంటే డైరెక్ట్గా లింక్ ఇవ్వదు కదా మనకి డేటాని, కంపల్సరీ విత్ సపోర్టింగ్ ప్రోటోకాల్స్ అండ్ అల్గోరిథమ్సే మనకి డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంది నెట్వర్క్లో. సో అలా ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూస్ చేసుకుంటే డేటా అనేది ఇన్ టైంలో కరెక్ట్గా యూజర్ని రీచ్ అవుతుంది, అలానే ఏ టైప్ ఆఫ్ అల్గోరిథం యూస్ చేసుకుంటే లేటెన్సీ అనేది తక్కువ వస్తుంది, ఎక్కడ తీసుకుంటే
ఎందుకంటే మనకి ఎర్రర్స్ అనేవి తక్కువ రేజ్ అవ్వచ్చు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకొని సర్వీస్ ప్రొవైడర్ అనేది క్లయింట్కి రిక్వైర్డ్ రీసోర్సెస్ని ట్రాన్స్మిట్ చెయ్యాలి. ఎందుకు అంటే SLA పెనాలిటీ అనేది సర్వీస్ ప్రొవైడర్కి రాకుండా ఉండడానికి. ఇది మనకి క్లౌడ్ ఆర్కిటెక్చర్.